ఎక్కడ చూసినా ఒకే విధంగా సేమ్ టు సేమ్ ఈ క్వాలిటీ కానీ ఈ గ్రోతింగ్ కానీ ఫ్లవరింగ్ కాపు చిన్న తేడా కూడా లేదు. చేను అంతా ఒకే విధంగా యూనిఫామ్ గా చెప్పాల్సింది కదా మనం ఆశ్చర్యపోవాల్సింది అంటే అది మెయిన్. ఈ ఇత్తనాల వెరైటీ కాపు కాసి కూడా ఈ మెత్తదానం ఈ తంతే ఫ్లవరింగ్ వస్తా లేత తోట ఎలా ఉంటుందో అలా ఉంటాం స్పెషల్. ఒకసారి ఒక భాగం ఒక ఊరక కొమ్మలో మొక్కలో ఒక భాగం మనం చెప్పేది కాదన్నా. ఒకసారి రైతు ఎవరు చూసినా సరే మాట్లాడారు నేను పాయ తీసిన మనం ప్రత్యేకంగా మనం చెప్పాల్సి ఒకసారి రైతు చూసాడంటే ఇచ్చాను ఈ తోట ఈ కాపు ఇతను అయితే వదిలిపెట్టు నాకు కొద్దిగా ఆగాలి మీరు. అంటే ఇది ఆగస్టు లాస్ట్ లో నాటామండి. ఆగస్టు 27 తారీఖు నాటి లేత తోట ఎలా ఉందో అలా ఉందన్న. వర్ణం చూసే పైన లేత తోట ఎలా ఉందో తోట ఎలా ఉందో అలా ఉంది. పెట్టి ఆగం చేస్తాను. ఎకరానికి 5-6 క్వింటాలు నట్టం చూస్తాను. ఎకరానికి 5-6 క్వింటాలు నట్టం వచ్చే చూసుకో. అది రాత్రి వెళ్ళితేనే 15 రోజులకి ఎన్ని కిలోమీటర్ల నుంచి వచ్చింది? 90 కిలోమీటర్లు. అయితే మనకు నీళ్ళు రాకుండా మెట్ట చేసి ఏదైనా మీరు ఇప్పుడు చేయబెట్టి దీన్ని చిన్నపిల్లగాని గొంతుకు వచ్చినట్టే చేసి నాకు ఇది బాగా నచ్చింది. కళ్ళ ముందు కాపు ఉంది ఉన్న మెత్తదనం మాత్రం తోట పెట్టిన 40 రోజుల తోట ఎలా ఉంటుందో అలా ఉంది. పైన అంత కాయ కాసి కూడా ఈ గ్రోతింగ్ ఉంది. సీడ్ పనితనం ఉంది, రైతు పనితనం ఉంది. ఇద్దరు కలయిక ఈ యొక్క రిజల్ట్.